ఏ పాప, నిన్నే. వినపడట్లేదా? నిన్నే. చిటిమాత నెమ్మది నెమ్మది. ఏమైంది? అమ్మ ధ్యానంలో ఉంది, భంగం కలిగించుకో. పిలిస్తే శపిస్తుందా? సోదరే శివభక్తురాలు కదమ్మా, ఇవన్నీ నీకెందుకు? పనుంది. అదేంటో నాకు చెప్పు సుమ్మి. వద్దులే పిన్ని, నిన్ననైతే మొహం మార్చుకునున్నావు. ఈరోజు ఏ మొహం పెట్టుకుని నాతో మాట్లాడుతున్నావు? ఒక ఇంట్లో ఉన్నాక అలకలు ఎక్కువసేపు ఉండకూడదే. చెప్పావులే కాని. ఏ విశాలాక్షి, నిన్నే. మన్నించు తల్లి, అంతరాయానికి క్షంతవ్యులం. సుమన అరిస్తే నువ్వు క్షమాపణ అడుగుతావెందుకు? అమ్మని పిలుస్తున్నావు కదా, ఏంటో చెప్పు. పూట పూటకు తిని ఇలా తపస్సు చేసుకుంటూ ఉండటం కాదు, కాస్త పనిచేయమను. ఏం చేయమంటావ్? కిచెన్లో పాలున్నాయి, తీసుకురా. పాపకి తాగించాలి. ఆ పనేది మేము చేసాం కదమ్మా. మీకెందుకు బాబాయ్? గెస్టల్లా ఇక్కడే తిష్ట వేసే వీళ్ళకి వేరే పని ఉంది. అమ్మా, మీకెందుకు శ్రమ, నేను తీసుకొస్తాను. లేదు ఎత్తులయ్యా, నేనే వెళ్ళాలి, పని పడింది. పాలు తీసుకొస్తే చాలు. ఇంకేం పనుంటుంది కిచెన్లో? నువ్వే పని చెప్తావు, మళ్ళీ నువ్వే తిట్టుకుంటావేంటే? ఏంటి చిన్న మరదలు వేడిగా ఉంది? ఆ మొహమే అంత బ్రో, బొగ్గులతో నడిచే రైలు ఇంజన్లా ఎప్పుడూ చిటమటలాడుతూనే ఉంటుంది. రే, నీకు సుమనంటే పడకపోవచ్చు, కానీ ఇలా మాట్లాడితే తననే మాటలు నువ్వు పడతావా? అయ్యో సుమన, నా మీద నింద వేయడానికి ఇంత విషయాన్ని ఎందులో వేయాలా? అబద్ధం చెప్పినా చాలేదు కదా. ఇంత క్రూరత్వాన్ని మనసులో నింపుకొని మనిషిగా ఎలా బ్రతకగలుగుతున్నా? హాయ్ గైస్, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీరుంటే సమస్య ఉండాలే. ఎప్పుడు చూసినా మమ్మల్ని ఆడిపోసుకోవడమేనా? సుమన, పాలు తీసుకొచ్చాను, ఉల్లుచికి తాగించు. ఒక నిమిషం ఆగు. ఏం చేసొచ్చావు కిచెన్లో? నేనేం చేశాను? పాలు తీసుకురమ్మన్నావు, పట్టుకొచ్చాను. లేదు లేదు, నువ్వేదో చేసొచ్చావు. చెల్లి, ఎందుకలా మాట్లాడతావు? విశాలాక్షి ఏం చేస్తుంది? తనకి ఏ పని చెప్పను కూడా. మీరు చెప్పరు బావగారు, కానీ నేను పాలు తీసుకురమ్మంటే అవునవును నేనే వెళ్ళాలి, నాకక్కడ పనుందని చెప్పి వెళ్ళింది. అవును విష్, ఆ మాటైతే అందే. అంత మాత్రాన నెగిటివ్గా ఆలోచిస్తావేంటమ్మా? సుమన, నీకేదైనా డౌట్గా ఉందా? ఉందత్తయ్య. నా బిడ్డ ఇంట్లో ఉన్నట్టు, ఆఫీసులో ఉన్నట్టు, ఇలా రెండు చోట్ల ఉన్నట్టు భ్రమ కల్పించిన ఈ గారడీ పిల్ల ఈరోజు నా కూతుర్ని లేకుండా చేస్తుందేమో. నోరు మూసుకుంటావా? అడ్డం లేకుండా మాట్లాడుకో. అర్థం లేకపోవచ్చు, కానీ ఆ పాలలో ఇంకేదైనా ఉండొచ్చు. ఏముంటుందని? విషం.
ఎద్దులయ్యా ఏమంటున్నావు? ఆ చిట్టిమాత ఉద్దేశ్యం అదే అయి ఉంటుంది అంటున్నాను. అవును, అందులో విషం కలిపి ఉంటుంది ఈ పిల్ల. హా? వామ్మో, ఎంతకు తెగించావు గారడి పాప? అనయ్య, విశాలాక్షి మౌనంగా ఉందని నోటికొచ్చినట్టు అంటూనే ఉన్నారు. తన స్థానంలో ఇంకెవరున్నా మాట పడేవారే కాదు. విశాలాక్షి అలాంటి పని ఎందుకు చేస్తుంది? అనుమానించడానికి కూడా అర్థం ఉండాలి. ఎందుకు గొడవ? ఆ గ్లాస్ని మా అత్తయ్యకిచ్చే విశాలాక్షి. అత్తయ్య, మీరు తాగి చెప్పండి, అందులో విషం ఉందో లేదో. పళ్ళు రాల్తాయి. నేను చావాలనా? మీకంత గట్స్ లేకపోతే లేకపాయే. రాజా, హ్యావ్ ఇట్. ఏయ్ చల్, తమాషానా? లేకపోతే నీకేమన్నా మెంటలా? అందులో విషం కలిపి ఉంటుందక్క. నువ్వు ఆ పాలతో కామెడీ చేయకు, కాటికి పోతారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు సుమన? నువ్వేమైనా కలిపావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఇది మరీ బాగుంది. పాలు తీసుకొచ్చింది గారడి పాపైతే తీసుకురమ్మన్న సుమననే అంటోంది ఈ పిల్ల. బ్రతక నేర్చినోళ్ళు కదా మమ్మీ. బావగారు, నోరుంది కదా అని మనం కుసంస్కారంతో మాట్లాడకూడదు. విశాలాక్షి మాత్రం మా చెల్లెలు అన్నట్టుగా పాడు పని చేయదు. చేస్తే చెయ్యదు. చేస్తే ఏమంటారు తమ్మి? ఉలూజికి తాగించే పాలల్లో విషమే కలిపారనుకుందాం, కానీ తనకేమీ కాదు. ఎందుకంటే తనొక పాము. నిజమే విక్కీ, ఆ సంగతే మర్చిపోయాం. మరి ఇంకెందుకు గొడవ? బుద్ధిందా మీకు? చిట్టి, చిన్న పెద్ద అని చూడకుండా నోరు జారకు. లేకపోతే ఏంటక్క? వీళ్ళ ప్రయోగాలకి నా బిడ్డనే బలి కావాలా? రాత్రంటే పాము పిల్లగా ఉండొచ్చు, పగల ఆడపిల్లని కదా. అప్పుడు వేపాకు రసమైనా నోటికి తగిలితే ఉమ్మేస్తుంది. అలాంటిది విషం కలిపిన పాలు ఎలా తాగుతుంది? అసలు అందులో విషం ఉంది అని అంటూనే ఉన్నావు, నీకెలా తెలుసు? విషయం కలపడం నువ్వు చూస్తే చెప్పు సుమన. నాకు తన మీద అనుమానంగా ఉంది. అమ్మా, విషయం ఉందని నింద వేస్తున్నది చిట్టిమాత. మరి నీవే మందువు? తన మాటని ఎందుకు కాదనాలి? కొంచెం ఓపిక పడితే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏం జరుగుతుందమ్మా? ఓం నమ శివాయే కదా. ఓం నమ శివాయనే. ఇవన్నీ కాదు గాని సింపుల్ లాజిక్ మర్చిపోయి అర్చేసుకుంటున్నారు అంతా. అందులో గనక విషం ఉంటే ఉలూచి పాపకి తాగించబోతే వెంటనే నైని చెల్లి గ్రహించి ఆ పాలు తాగించొద్దు అనేది కదా.
అవును కదా, నైనం చెప్పేది కదా. అసలు విషయం ఉంటేనే కదా మావయ్య. లేదని విశాలాక్షిని చెప్పాను. సుమన, నైని చెప్పింది కదా, ఇంకా విశాలాక్షిని అడగడం ఏంటి? మా అక్కేం చెప్తుంది బావగారు? ఉన్న ఉలుచి పేచి కూడా పోతే పోని అనుకుంటుంది. ఏయ్, దవడ మీద కొడితే 10 పళ్ళైనా రాల్తాయి. నా బిడ్డనే కాదు, నీ బిడ్డ కూడా నాకు కూతురే. కలలో కూడా అనుకోని విషయాన్ని నువ్వు వాగితే ఆ మాటలే విషపూరితమనిపిస్తాయి నాకు. నైని ఊరుకో, కొంతమంది మాటల్ని సీరియస్గా తీసుకొని అవసరం లేదు. బావగారు, నా మాటల్ని లెక్క చేరైతే ఇంతకీ నీ బాధేంటి చిట్టి? ఆ పాలల్లో విషం కలిపారని నువ్వనుకుంటే అనుకో, వాటిని పారబోసి వేరే పాలు తాగించు, ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. అలా ఎలా అవుతుంది? దుర్మార్గపు ఆలోచన చేసిన విశాలాక్షిని వదిలేయమంటారా? అమ్మా, నిజం తెలియకుండా నిష్ఠూరంగా మాట్లాడి చిన్నపిల్ల ముందు మర్యాద పోగొట్టుకోవద్దు. సుమన, పెద్దమ్మ అన్నట్టు వేరే పాలు తీసుకురానా? ముందు ఇందులో విషయం కలిపవలేదో అది చెప్పు. నేనైతే కలపలేదు. ఇంకెవరు కలుపుతారు? నువ్వు. అంబా శివశంబా. డమ్మో డమ్మ. అమ్మ చెప్పేసింది కదా, విన్నారనుకుంటా అందరూ. చిట్టి, ఏంటిది? నువ్వే విషం కలిపి నీ బిడ్డకి తాగించాలని అనుకుంటున్నావా? ఏంటండి మీరేం మాట్లాడరు? నేనేం చెప్పాలి? నువ్విందులో విషయం కలిపావా అని విశాలాక్షి అడిగితే నేనే కలిపానని నా మీద నింద వేస్తోంది. అలా అంటున్నా మీరేం అనరెందుకు? ఏ గారడి పాప, ఏంటి తమాషాగా ఉందా? ఇది తమాషానే కదా. తప్పు ఒకరిది, శిక్ష ఇంకొకరికా? ఆ పాలు తెచ్చింది నువ్వే కదమ్మా, మా సుమ్మేనంటావే. లేకపోతే ఏంటి పిన్ని, ఇందాకటి నుంచి విశాలాక్షిని అంటుంటే తనకి కోపం రాదా? బాధతోనైనా అలా అనుండొచ్చు. అమ్మా, ఇవి పాలు అని నేను తీసుకొచ్చాను, కాదు విషమని నీ చెల్లెలంటుంది. అలాంటిదేదైనా ఉంటే నువ్వు గ్రహించి ఇవి విషం కలిపిన పాలే అని చెప్పేదానివే కదా. అని అయినా సరే తనని కాపాడే తత్వం తనకుంది. చాలా సంతోషం. బుల్లిబాబు గారు
పాపని పట్టుకోండి. ఆ పాలెటివు. సుమన సుమన చిట్టి. సుమనా, ఏయ్ సుమి. సుమమా విషం కలిపిన పాలు తాగేశాను. నేను చస్తాను బతుకుతాను తెలీదు కానీ ఇవాళ విశాలాక్షిని కాదు, మా అక్కని కూడా అందరూ ద్వేషిస్తారు. నాకు కావాల్సింది అదే. పుష్టిగా పాలు తాగేసావు కదే. పాపం చంటి పిల్లకి కూడా మిగిల్చలేదు కదమ్మా. అయిందా నీ అనుమానాల జాతర? అందులో విషం కలిసిందని, కలిపింది విశాలాక్షి అని నిజం గ్రహించి చెప్పట్లేదేమోనని నైని వదిన్ని ఆడిపోసుకోవాలని చూసావు. గ్లాస్ నిండా పాలు తాగి దుక్కలా నించున్నావు. సుమన 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 చెల్లి. అత్తయ్య పట్టుకో. సుమన, చిట్టి, చిట్టి. సుమన, సుమన, ఏమైంది? సుమన, సుమనమ్మా. ఏమైంది సుమన? సుమన, సుమన, ఏమైంది? సుమన, సుమన, సుమన సుమన సుమి ఏమైంది? సుమనమ్మా హే సుమన 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 ఏమైంది? సుమన ఒకవేళ దాంట్లో నిజంగానే విషయం ఉందేమో. సుమన, మమ్మీ, గారడి పాప నీ చిన్న కోడల్ని చంపేసింది మమ్మీ. సుమన అనుమానిస్తూనే ఉంది, ఎవ్వరూ వినలేదు. ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. విక్రమ్ ఎత్తుకో. అలాగే బ్రో. నేను వెళ్ళి కారు తీస్తాను. త్వరగా తీసుకెళ్ళండి. జాగ్రత్త, జాగ్రత్త. పదండి. హలో త్వరగా తీసుకెళ్ళు. పదండి. అమ్మా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనేం చేశానమ్మా? హ, నీకు దండం పెట్టింది నీకు పూజ చేయడానికి కాదు, నువ్వు వెళ్ళిపోవాలని. అమ్మ తప్పే ఉంది మాత. హ, ఇప్పుడేం చెప్పలేను. తను శ్రీశైలం వెళ్తుందో కైలాసానికి వెళ్తుందో వెళ్ళిపోమాను. అమ్మగారు, మీ గత జన్మలో మీ ఆత్మను కూడా చూడగలిగాను నేను. మీతో మాట్లాడేదాన్ని. అప్పుడు శూన్యాన్ని కూడా గ్రహించగలిగిన నేను ఇప్పుడు సుమనకలా జరుగుతుందని ఎందుకు చెప్పలేకపోయాను? మా అమ్మతో చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది నాయని? సుమనికి ఏదైనా అయితే ఒలుచి అమ్మలేని పెళ్ళవుతుంది. అలా జరగకూడదు. గాయత్రిని దత్త తీసుకున్నట్టు ఉలూచి పాపను కూడా మనల్ని పెంచి పెద్ద చేయమంటారు. చూసుకోవడం ప్రాబ్లం కాదు, అలా అవ్వడానికి కారణం నువ్వే అని జీవితాంతం అంటూనే ఉంటారు.
అది నాకు ఇష్టం లేదు నాయని. సుమనకి ఎలా ఉందన్నారు? తెలీదు. అడగాలంటేనే భయంగా ఉంది. పంతంతో తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. మీరన్నట్టు నన్నే అంటారు. మా అమ్మకి సుమన్ అంటే కోపం ఉండొచ్చు, కానీ ఎంతైనా కన్న కూతురే కదా.